సార్, నీట్ ఎగ్జామ్ అనేది దాదాపుగా 20 లక్షల మంది అప్లై చేసే పరీక్ష. ఈ పరీక్షకు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి ఎంత ఎఫర్ట్స్ ఉంటాయో కాలేజ్ లేదా అకాడమీకి సంబంధించిన ఫ్యాకల్టీ విషయంలో కూడా అంతే ఎఫర్ట్స్ ఉంటాయి. క్లాసులు బాగా చెప్పడానికేమో సీనియర్ ఫ్యాకల్టీ, డౌట్స్ క్లారిఫై చేయడానికేమో జూనియర్ ఫ్యాకల్టీని తీసుకుని అకాడమీస్ చాలా వరకు ముందుకెళ్తున్నాయి. అయితే ఈ విధానంలో మాత్రం మీరు పూర్తిగా వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. క్లాస్ ఎవరైతే చెప్తారో వాళ్ళతోనే మీరు డౌట్స్ క్లారిఫై చేపిస్తున్నారు. ఇక్కడ మరో విషయం గమనించుకోవాలి. జనరల్ గా బాగా చదివే టాపర్స్ బ్యాచ్ కి మాత్రమే సీనియర్ ఫ్యాకల్టీ డౌట్స్ క్లారిఫికేషన్ వెళ్తూ ఉంటారు, ఎన్ని అకాడమీలు చూసినా సరే. కానీ మీ విషయంలో మాత్రం దానికి విరుద్ధంగా మీరు ఎవరైతే క్లాస్ చెప్తారో ఆ ఫ్యాకల్టీ డౌట్ క్లారిఫికేషన్ కూడా వెళ్తూ ఉంటారు. ఈ విధానానికి మీరు ఎలాంటి స్ట్రాటజీని రూపొందించారో కొంచెం వివరించండి సార్. ఎస్, ఇందులో 2 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే, మనకి ఎవరైతే టాప్ ఫ్యాకల్టీ క్లాస్ చెప్తున్నారో ఆ ఫ్యాకల్టీయే స్టడీ అవర్స్కి ఎందుకు వెళ్తారంటే, వాళ్ళ క్లాస్లో ఏ మెథడాలజీ, ఏ ఫార్ములా, ఏ టెక్నిక్స్ యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేశారో స్టడీ అవర్లో స్టూడెంట్స్కి డౌట్ వచ్చినప్పుడు వాళ్ళు అవే చెప్పగలుగుతారు. వేరే ఒక జూనియర్ ఫ్యాకల్టీ వచ్చినప్పుడు సేమ్ చెప్పలేకపోవచ్చు. కానీ జూనియర్ ఫ్యాకల్టీ రోల్ కూడా ఇంపార్టెంటే. మన దగ్గర స్టడీ అవర్స్లో సీనియర్ ఫ్యాకల్టీతో పాటు ఎక్స్పర్ట్స్తో పాటు జూనియర్స్ ఉంటారు. ఎందుకుంటారంటే ఆ జూనియర్స్ అక్కడ ఉన్న స్టూడెంట్స్కి చిన్న చిన్న డౌట్స్ క్లియర్ చేస్తుంటారు, స్మాల్ డౌట్స్ క్లియర్ చేస్తుంటారు. పెద్ద డౌట్ వచ్చినప్పుడు మాత్రం సీనియర్ ఫ్యాకల్టీ విల్ బి దేర్ కాబట్టి సాల్వ్ చేస్తుంటారు. అలాగే జూనియర్ ఫ్యాకల్టీ కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒక్కొక్క స్టూడెంట్ ఎక్కడ వీక్గా ఐడెంటిఫై చేసుకొని ఒక రిపోర్ట్ తయారు చేస్తాము. ఈ స్టూడెంట్ ఇందులో వీక్గా ఉన్నారు, ఇది చేయాలంటే ఆ రిపోర్ట్ని నేను చూస్తూ ఉంటాను. అలాగే మన నీట్ ప్రోగ్రామ్ హెడ్ అయిన పవన్ అగర్వాల్ సార్ చూస్తూ ఉంటారు. చూసి ప్రత్యేకంగా స్టూడెంట్ పిలిపించి వాళ్ళతో మాట్లాడుతూ మెంటర్షిప్ ఇస్తూ ఉంటాం. మెంటర్షిప్ అనేది మామూలుగా నీట్ అకాడమీలో, మెడికల్ అకాడమీలో మెంటర్షిప్ ఎవరెవరు మనం ఎందుకు ఇస్తున్నామంటే, మన శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ దగ్గర నుంచి మొదటి నుంచి ఐఏఎస్ కోచింగ్ ఇస్తున్నప్పటి నుంచి కూడా మనం నేర్చుకుంది ఏంటంటే, కోచింగ్ అనేది అందరి పిల్లలకి ఒకేలా ఇస్తే వర్కౌట్ అవ్వదు. క్లాసెస్ కలిపి చెప్పినప్పటికీ కోచింగ్ వచ్చేసరికి మాత్రం ఒక్కొక్క స్టూడెంట్ ఐడెంటిఫై చేసి వాళ్ళు ఎందులో వీక్, ఎందులో మోటివేట్ చేయాలి, ఎందులో స్ట్రాంగ్గా తెలుసుకొని వాళ్ళతో పర్సనల్గా మాట్లాడి ఆ ఏరియాస్లో స్ట్రెంథన్ చేసేలా కావాలంటే అడిషనల్ క్లాస్ పెట్టించి పేపర్ డౌట్ క్లారిఫికేషన్ ఎక్స్ట్రా చేస్తేనే వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. దీన్నే మనం పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అంటాం. మన శరత్ చంద్ర మెడికల్ అకాడమీలో ప్రతి స్టూడెంట్కి క్లాస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్టడీ అవర్స్ టైంలో పర్సనల్ మెంటర్షిప్ రన్ చేస్తూ ఉంటాం ప్రోగ్రామ్ని. సో అలాగే నువ్వు చెప్పినట్టుగా ఎగ్జామ్స్ రాస్తారు, వీకెండ్ ఎగ్జామ్ పిల్లలు. వీకెండ్ ఎగ్జామ్ రాసిన తర్వాత మార్క్స్ చూసి నీకు తక్కువ వచ్చే బాగా చదువుకుంటే సరిపోదు. ఇప్పుడు మార్క్స్ ఎక్కువ వచ్చిన అబ్బాయికి వెరీ గుడ్ అని చెప్పి తక్కువ వస్తే నాట్ గుడ్, దట్స్ నాట్ రైట్ థింగ్. ఎగ్జామ్ మొత్తం ఇచ్చిన అన్ని క్వశ్చన్స్లో ఎక్కడ తప్పులు చేశారో అసెస్మెంట్ చేస్తాం మనం. వాళ్ళు తప్పులు చేసినవి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ స్పెసిఫిక్గా ఒక కైండ్ ఆఫ్ కాన్సెప్ట్లో అప్లికేషన్ తప్పు చేస్తారనుకోండి, అప్పుడు అప్లికేషన్ లాజిక్ ప్రాక్టీస్ చేస్తాం. కాన్సెప్ట్ తప్పు చేస్తున్నారు అనుకోండి, ఆ టాపిక్ మళ్ళీ రిపీట్ చేస్తాం, మళ్ళీ రివైజ్ చేస్తాం, వేరే ఫ్యాకల్టీ చెప్పిస్తాం కాన్సెప్ట్ని. మెమరీ బాగా చేయలేకపోతున్నారు అనుకోండి, ఫ్లాష్ కార్డ్స్, నిమోనిక్స్ నేర్పిస్తాం వాళ్ళకి. దీన్నే నేను సైంటిఫిక్ అనాలిసిస్ ఆఫ్ ద మిస్టేక్స్ డన్ బై ఏ స్టూడెంట్ అని చెప్తాను అనమాట. అంటే వాళ్ళు చేసిన తప్పుల్ని సైంటిఫిక్ అనలైజ్ చేస్తేనే వాళ్ళ నెక్స్ట్ డే తప్పులు చేయకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అంతేగాని నువ్వు కొంచెం తప్పు వచ్చే కూడా బాగా చదువు కష్టపడవు అంటే దట్స్ నాట్ రైట్ థింగ్ టు డూ.